ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు మన సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నప్పుడు, మన చుట్టూ ఉన్న వాతావరణం బాగున్నప్పుడు, మన చుట్టూ ఉన్న కావాల్సిన అవసరతలన్నీ మనకి సిద్ధపాటుగా ఉన్నప్పుడు, అంటే అన్నీ ఏమి లోటు లేకుండా అంత సమృద్ధిగా ఉన్నప్పుడు, సుఖ సంతోషంతో ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక దేవుని సన్నిధికి ఏం వెళ్తాంలే, ప్రేయర్ ఏం చేసుకుంటాంలే. ఇప్పుడు దేవుడిచ్చిన సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం, కానీ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టే స్వభావం కొంత మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి సామాన్యంగా అది జరుగుతూ ఉంటుంది. కానీ మన సిచ్యువేషన్స్ చుట్టూ అన్నీ బాగున్నా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ నోవాహు టైంలో కూడా సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నట్టుగా వాళ్ళకి కనిపించింది, కానీ సడన్గా తెలియకుండానే దేవుని ప్రళయం వాళ్ళ మీదకి వచ్చేసింది అనమాట. అప్పుడు భయభక్తులు కలిగి ఉన్న నోవాహు ఒక్కడే రక్షింపబడ్డాడు తన కుటుంబంతో పాటుగా. ఇంకా చెప్పాలంటే మనకి యెహోషువతో పాటుగా ఎరుకో పట్టణం అంతా కూడా చుట్టూ ప్రజలు దేవుని యందు భయభక్తులుగా ఉన్న ప్రజలు చుట్టుముట్టేస్తున్నా కూడా, మాకు బలమైన గోడలు మమ్మల్ని కాపాడుతాయిలే, మేము బలమైన వారము, మాకు బలమైన సైన్యం ఉంది, వాళ్ళకి ఏముంది అన్నట్టుగా వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయిస్తూ దేవుని యందు భయము నిలపకుండా నిర్లక్ష్య స్వభావంతో వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే ఆ యొక్క ఎరుకు గోడలు కూలిపోబడ్డం, అది ఆక్రమించబడ్డం జరిగింది. అంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది అంటే, నిర్లక్ష్య స్వభావం అనేది ఎప్పటికీ మనకి మంచిది కాదు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఖచ్చితంగా చేయవలసిన పని. ఎందుకంటే దేవుని రాకడ అంట దొంగ వచ్చినట్లుగా వస్తుందంట. అది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి రక్షింపబడతారో వారు మాత్రమే దేవునితో కూడా ఎత్తబడతారు.